భూపాలపల్లి స్థాయిలో పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక గౌరవ శ్రీ గంట సత్యారావు గౌరవ ఎమ్మెల్యే గారిని వేదిక రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ శ్రీ అయితే ప్రకాష్ రెడ్డి గారు ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ గారు వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. మరియు శ్రీ గౌరవ మేడం గారు ఏసీఎల్పీ మేడం గారు విజయలక్ష్మి మేడం గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. మరియు గౌరవ శ్రీ మార్కెట్ చైర్మన్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. మరియు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలని కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. మరియు ఈ గన్పూర్ స్థానిక మండల సమాఖ్య అధ్యక్షురాలని కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. గౌరవ డిఆర్డీఓ గారు వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఆర్ డిఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, గౌరవ ప్యాక్ చైర్మన్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు పాత్రికేయులు కూడా ఇటు సైడ్ కూర్చోవాలని కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులు పాత్రికేయులు ఇటు సైడ్ కూర్చోవాలని కోరుతా ఉన్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా గౌరవ డిఆర్డీఓ గారిని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఇది మనకు ఒక గొప్ప సదావకాశం. మన మహిళలను మహారాణులు చేయాలి, లక్షాధికారులను కోటీశ్వరు చేయాలి అన్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి సార్ మనల్ని మహిళా సంఘాలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీని క్రమంలో సార్ మనకు మొన్ననే 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు సార్ మహిళా సంఘ సభ్యుల్ని చేర్చుకునే విధంగా మనకు అవకాశం ఇచ్చారు సార్. ఇంతకుముందు 18 నుంచి 59 ఉండే సార్. అంటే మరింత మహిళలు వేయడం వల్ల వివోలకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మహిళలు కూడా ఎక్కువ మందికి 15 నుంచి 65 సంవత్సరాలు సార్. కాబట్టి ఎక్కువ మంది అంటే ఒక్కోసారి ఏమైంది గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ ఏమవుతున్నారు సార్, మేము డిస్కస్ చేస్తే ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉండి వాళ్ళ ఫ్యామిలీ కనుక లేడీస్ ఎక్కువ ఉంటే వాళ్ళే ఒక సంఘం అవుతారు సార్ మనకి ఇక్కడ. అంటే ఒక ఉమ్మడిగా ఏదైనా ఆ అసెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఈ వడ్డీ లేని రుణాలు అనేది సార్ రెగ్యులర్గా మనకు మహిళలు మన దగ్గర మన ప్రభుత్వం నమ్మింది ఏంటంటే సార్ బ్యాంకులు కూడా సార్ 99.99 బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఖచ్చితంగా కడుతుంది సార్. దీని క్రమంలో మనకు ఈ కార్యక్రమంలో మనకు వడ్డీ లేని రుణాల పాయింట్ ఆఫ్లో మనకు 10,03,00,000 మనకు మంజూరు కావడం జరిగింది సార్. జిల్లాకు అయితే సార్ మన భూపాలపల్లి పాయింట్ ఆఫ్లోనే 6 కోట్ల పైసలకు మనకు కావడం జరిగింది. ఓన్లీ మన భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ సార్ సుమారు 7 కోట్ల సార్. మనకి ఇక్కడ 6,91,00,000 సార్ మన భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ. ఈ మండలం సార్ మనకు గణపూర్ 1,15,00,000 సార్. ఇక్కడ చాలా ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మన ఎమ్మెల్యే సార్కి మళ్ళొకసారి మేడం గారి ద్వారా వెల్కమ్ సార్. ఒక్కసారి అది అమ్మ మళ్ళీ ఏపీఎం గారు అలాగే అమ్మ మీరు రండి. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఈ వడ్డీ లేని రుణాలు వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే సారే మాకు ఇది మన ప్రభుత్వం మన మహిళలకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. నరేష్ మీరు కొంత మంచిగా మన వాళ్ళకి ప్రోగ్రామ్ చేయాలి, ఇది ఎక్కువ మందికి వెళ్ళాలన్న ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా సార్ దీన్ని ఉగాది వరకు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ బెనిఫిట్ పొందుతుంది కాబట్టి వాళ్ళు ఒక సంబరాలాగా చేసుకోమని చెప్పారు. స్టేట్లోనే మన జిల్లాలోనే ప్రప్రథమంగా మనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సార్కు, గౌరవ హరిశంకర్ మేడంకు, అలాగే వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన మహిళలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకు, పోలీస్ అధికారులకు కూడా స్వాగతం తెలుపుతూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది ఆ గౌరవ ఏసీఎల్ మేడం గారిని విన్నవిస్తున్నాను. సభకు నమస్కారం. వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు గంటా సత్యనారాయణ గారికి, అదేవిధంగా డిఆర్డీఓ గారికి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, తహసీల్దార్ గారు అండ్ ఎంపీడీఓ గారు, వేదిక పైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా యొక్క నమస్కారాలు.
మరి ఈ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్నటువంటి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ స్వాగతం సుస్వాగతం అమ్మ. పత్రికా మిత్రులకు స్వాగతం అండి. మరి అందరినీ ఆదరించే వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరు? మహిళల గురించి కానివ్వండి, అక్క చెల్లెల గురించి కానివ్వండి, రక్షణ ఇచ్చేవాళ్ళు, ఆదరించే వాళ్ళంతా కూడా అన్నదమ్ములే అవుతారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన శాసనసభ్యులు ఇద్దరు కూడా వాళ్లకున్న రెండు కళ్ళల్లో కంటి నిండా మహిళలను పెట్టుకొని ఈరోజు ఎవరు కూడా నిరుపేదలై ఉండకూడదు, కోటి మహిళలు కోటీశ్వరాలు కావాలి అన్నది లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళలను భాగస్వాములను చేస్తూ ప్రతి ఒక్క పని కూడా మహిళలకే అప్పచెప్తున్నారు. మరి దీంట్లో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్క వ్యాపారంలో క్యాంటీన్ పరంగా కావచ్చు, కోళ్ల ఫారాలు పెంచడం కావచ్చు, కోడి పిల్లలను పెంచడం కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క బిజినెస్ కూడా మహిళా సంఘాలకే ఇవ్వాలి అని ఇంతకుముందు ఒక గ్రామంలో మాట్లాడుతున్నప్పుడు మన శాసనసభ్యులు అంటున్నారు పెట్రోల్ బంకును కూడా మహిళా సంఘాలకే ఇద్దాము అని. మరి అంటే వాళ్ళు మనల్ని ఎంతగా రక్షించడానికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ కుటుంబాన్ని మీరు నడిపించుకోవాలి అంటే ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలి, ఆర్థికంగా ఎదిగే విధంగా చూడాలన్న లక్ష్యంతో ఒకప్పుడు 1 రూపాయి పొదుపు చేసుకొని ఒక సంఘంగా ఏర్పడండి అంటే చాలా కష్టపడ్డాం. ఆ రోజు డ్వాక్రా నుంచి మన పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడానికి, డ్వాక్రా ఉన్నప్పుడు పొదుపు లేదు, ఓన్లీ గ్రూప్ ఫామ్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత పొదుపు సంఘం రోజుకు 1 రూపాయి చొప్పున వాళ్ళు పొదుపు చేసుకుంటూ దాన్ని బ్యాంకులో ఉంచాలి. దాంట్లో కొంత అమౌంట్ చేకూరిన తర్వాత మీ సంఘంలోనే మీరే ఇంటర్నల్గా అప్పించుకోండి, ఇచ్చిన అప్పులో వచ్చిన వడ్డీనే మీ పెట్టుబడి అనుకోండి అని ఇది దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. సరే, ఆ రోజు 1 రూపాయి పొదుపు చేసుకోవడానికి అంటే గ్రూప్కి ఏర్పడటానికి ముందుకు వచ్చేటప్పుడు ఆలోచించిన మహిళలు ఈరోజు లక్షల పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్క బిజినెస్ని కూడా చేయడానికి ముందుకు వచ్చారు సార్. మరి వీళ్ళకి అందరికీ కూడా మీరు ఇంకా మంచి ఆర్థిక సహాయం చేసుకుంటూ ఇంకా ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తున్నందుకు ఫస్ట్ మా మహిళా సంఘం సభ్యుల తరఫున మీకు ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. మరి మమ్మల్ని ఎప్పుడు కూడా కళ్ళలో పెట్టి కాపాడతారని చెప్పి ఆశిస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన డిఆర్డిఏ గ్రూప్ వాళ్ళకి, ఐకేపీ సంఘం వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. ఒక 1 మినిట్ సార్. సార్, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇందిరా మహిళా శక్తి ద్వారా ఎంత ప్రయారిటీ అంటే సార్, మామూలుగా నార్మల్గా ఒక మహిళా సంఘ సభ్యురాలు చనిపోతే వాళ్ళకు 2 లక్షల వరకు బీమా సౌకర్యం. అంటే సార్ వాళ్ళకు ఒకవేళ కనుక ఒక 2 లక్షలు కనుక వాళ్ళు లోన్ తీసుకొని ఉన్నారనుకోండి సార్, 2 లక్షలు కూడా మాఫీ. ఒకవేళ ప్రమాదం ఏదన్నా ప్రమాదవశాత్తు కనుక సార్ ఏదన్నా ప్రమాదంలో చనిపోతే సార్ 10 లక్షలు సార్ వాళ్ళకు. ఒకవేళ మామూలుగా చనిపోతేనేమో వాళ్ళు ఒకవేళ సార్ 2 లక్షలు లోన్ ఎత్తుకున్నారు అనుకోండి సార్, 2 లక్షలు మనం మాఫీ ఎత్తున్నాం సార్. 1,50,000 ఎత్తుకున్నా మాఫీ అవుతుంది సార్ 2 లక్షల వరకు. కానీ ఒకవేళ ప్రమాదాలు చనిపోతే సార్ మనకు 10 లక్షలు. మన జిల్లాలో సార్ ఇప్పటికీ 7 కేసులు మనకు జరిగినాయి సార్ ప్రమాద బీమా. 7 కూడా సార్ ఆన్లైన్ అప్లోడ్ చేసి మనం పంపించడం జరిగింది సార్. అది మన గణపురం నుంచి కూడా ఒకటి పంపించడం జరిగింది సార్. ఇక నార్మల్లీ మాత్రం సార్ మనము మొన్ననే ఏం చేసినామంటే సార్ అందరితోటి మీటింగ్ మేడం గారు అందరిని పెట్టి గ్రామాలల్లో ఎవరు మహిళ చనిపోయినా ఇమ్మీడియట్గా మనం ఏదైతే మహిళా సంఘంలో సభ్యురాలు అయితే ఇమ్మీడియట్గా మనం ప్రాసెస్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలాగే సార్ మన జిల్లాకు 250 కోట్ల లోన్ టార్గెట్ సార్. ఈసారి మనం 252 కోట్ల లోన్ టార్గెట్ రీచ్ అయినాం సార్. 100% బ్యాంక్ లింకేజ్ చేసుకొని ఇంకా కొంత అదనంగా కూడా చేసుకున్నాం సార్. కానీ ఒక్కటి ఏంటంటే సార్, మేము ఇప్పటి వరకు సార్ ఇన్ మై సర్వీస్లో సార్ మా ఇంత డైనమిక్గా ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే మేము చూడలేము సార్. మీ ఆధ్వర్యంలో మాకు కూడా ఒక సేవ చేసే అవకాశం వచ్చింది సార్. మాకు కూడా సార్ మీ పరంగా అన్ని రకాల సపోర్ట్ ఉంది సార్. గౌరవనీయులు మీరు ఎప్పుడైనా కానీ మహిళల పాయింట్ ఆఫ్లో కావచ్చు సార్, మన డిఐడిఏ పాయింట్ ఆఫ్ లేదని కానీ అప్డేట్గా మనకు అందుబాటులో ఉన్నారు సార్. మీకు దానికి కృతజ్ఞత తెలుపుతూ మనకిప్పుడు గౌరవ ఎమ్మెల్యే సారు ప్రతిసారి కూడా ఫోన్ చేసినప్పుడు మన మహిళలకు పెన్షన్ కావచ్చు, లోన్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేద్దామన్న పాయింట్ ఆఫ్ లో ఈ కార్యక్రమానికి కూడా గౌరవ ఎమ్మెల్యే సారే పూర్తిగా మొదటిసారిగా చొరవ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే సార్కు మరొకసారి మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుతూ మన గౌరవ ఎమ్మెల్యే సార్ యొక్క ఆదేశాలు అలాగే సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు
గన్పూర్ మండలంలోని వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు విజయలక్ష్మి గారు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరేష్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సింగిల్ విండో అధ్యక్షులు కుమార్ గారు, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గారు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సోదరుడు రాజేందర్ గారు, మాజీ సర్పంచులు దూడపాక శంకర్ గారు, మూటపొత్తుల శివశంకర్ గారు, కోప్షన్ సభ్యులు చోటమయ్య గారు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అశోక్ గారు, మాజీ జడ్పీటీ సభ్యులు రాజయ్య గారు, దేవేందర్ గారు, ఎల్లస్వామి గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్రా మహిళా సంఘ లీడర్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు, మండల మహిళా అధ్యక్షురాలు, ఇంకో ముందు మహిళా అధ్యక్షురాలు భూపాలపల్లి మండలం, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలు మన జిల్లాకు 10 కోట్ల రూపాయలు 10,99,00,000 రూపాయలు వస్తే మన నియోజకవర్గానికి 6,91,26,525 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చాయి. ఈరోజు వడ్డీ లేని రుణం ఇవ్వడమే కాకుండా మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, మహిళల పేరు మీద కమలాపూర్ డాక్రా గ్రూప్కి కలెక్టర్ ఆఫీసులో మనము మహిళా క్యాంటీన్ ఇచ్చాం. అదేవిధంగా 1 పాట్ బెడెడ్ హాస్పిటల్లో మహిళా గ్రూప్కే ఈరోజు క్యాంటీన్ ఇచ్చాం, మీ సేవా సెంటర్లు ఇస్తున్నాం. అదే రకంగా మన గాంధీనగర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 60 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్, గతంలో ఉన్నటువంటి నాయకులు ఆ గుట్టను వాళ్ళ ఇండస్ట్రీ కొరకే లీజు తీసుకుంటే కేసీఆర్తో చెప్పి ఆ లీజును క్యాన్సిల్ చేసి 60 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్తో 3 మంత్రులను తీసుకొచ్చి ఫౌండేషన్ వేశాం. 3.5 కోట్లతో రోడ్ల నిర్మాణం అవుతుంది. ఇంకా 15 కోట్లు ఇచ్చి బీటీ రోడ్లు వేసి అన్ని ప్లాటింగ్ చేసి అందులో మీ మహిళలకు 5% మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు ఆయిల్ ఇండస్ట్రీ కానీ, పిండి గిర్ని కానీ, రైస్ మిల్ కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కానీ, మిర్చి నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీ కానీ మీరు పెట్టదలుచుకుంటే సబ్సిడీ ఇచ్చి మీకు ప్లాట్ కూడా ఆడ ఫ్రీగా ఇచ్చి మీకు ఇండస్ట్రీలో మహిళలకి ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా నేను ఇప్పుడు మైలారం పోయినప్పుడు ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 40 యూనిట్ సర్టిఫికెట్ ఇస్తామని ఎంఆర్ఓ చెప్తే ఆ డబుల్ బెడ్రూమ్ పక్కన నేషనల్ హైవే నేను మొన్ననే ముఖ్యమంత్రి గారితో లెటర్ రాయించి కేంద్ర మంత్రి గడ్కరీ భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 650 కోట్లతో టెండర్ పిలిపించాను. 4 లైన్ల రోడ్డు. ఆ రోడ్ వెంబడి 2 ఎకరాల భూమి మీకు ఈ గణపురం మండలంకి సంబంధించినటువంటి మండల సమైక్య ఆ గ్రామాల సమైక్యకి ఇచ్చి మీకు పెట్రోల్ బంక్ కూడా అతి త్వరలో మంజూరు చేయించి మీ ద్వారా ప్రారంభిస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఎంఆర్ఓకి చెప్పా, వెంటనే ఆ భూమిని కలెక్టర్ గారికి చెప్పి అలాట్ చేయించి డాక్రా సంఘాలకు మరి ఇప్పియాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక సోదరులారా, సోదరిమణులు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక పెట్రోల్ బంకే కాకుండా మీరు మొన్న మాకు వచ్చినప్పుడు మండల సమైక్యలో 30 లక్షలు ఉన్నాయి సార్, మాకు ఈ బిల్డింగ్ కావాలన్నారు. మీకు 50 లక్షల రూపాయలు కూడా ఆ బిల్డింగ్కి నేను మంజూరు ఇచ్చా. దాని పని కూడా వెంటనే ప్రారంభిస్తాం. ఒక 3 నెలల్లో దాన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ డబ్బులతో
ప్రభుత్వం మీకు రుణ సౌకర్యం కల్పిస్తాం. బస్సులు కూడా కొనండి. మీరు చెల్పూర్ కానీ అదేవిధంగా గాంధీనగర్, కరకపల్లి, ధర్మరావుపేట వివిధ గ్రామాలలో డాక్రా సంఘాలు, వివో సంఘాలు ముందుకొచ్చి మీరు బస్సులు కొంటే బస్సులకు రుణ సౌకర్యం ఇస్తాం. ఆ బస్సులు ప్రభుత్వమే కిరాయి తీసుకుంటుంది. ఆ కిరాయి డబ్బులు నెల నెలకు మీ ఖాతాల్లో డాక్రా సంఘాల్లో వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి 150 బస్సులు కొని మీరు డాక్రా గ్రూపులకు ఈరోజు రుణ సౌకర్యం కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరి మనులారా, ఇంకోటి ఆలోచన చేయాలి. మా అక్కలు మీకు ఇవే బస్సులే కాకుండా ప్రభుత్వ భూమి చాలా దిక్కులు ఉంది. 134 చెల్పూరులో అదే రకంగా అన్యక్రాంతమై ఉంది. ఎకరము, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు భూమి ఉంటే మీకు సోలార్ పవర్ ప్లాంట్ కొరకు ఆ భూమిని మీ సంఘాలకు ఇచ్చి 1 మెగావాట్ కానీ, 2 మెగావాట్ కానీ, 3 మెగావాట్ కానీ, అదేవిధంగా 4, 5, 6, అదేవిధంగా 100 మెగావాట్ అయినా ప్రభుత్వము ఒప్పందం చేసుకొని మీకు సోలార్ పవర్ ప్లాంట్ ఇచ్చి ఆ సోలార్ పవర్ ప్లాంట్కు సరిపడే డబ్బులు కూడా ప్రభుత్వమే ఇప్పించి మీ అప్పు తీరే విధంగా ప్రభుత్వమే ఆ కరెంటును కొనుగోలు చేసుకునే విధంగా ఒప్పందం కూడా చేసుకుంది. కనుక మా అక్కలు చెల్లెళ్ళందరూ ముందుకొచ్చి మీ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునే కొరకు కూడా ప్రభుత్వ స్థలం ఉంటే ఎంఆర్ఓ గారు దయచేసి మండలంలో ఫలానా గ్రామంలో ఉందని చెప్పండి. ఆ డాక్రా సంఘాలకు ఇచ్చి సోలార్ పవర్ ప్లాంట్ను కూడా మీకు ఇప్పించడానికి మీ ఎమ్మెల్యేగా, మీ సోదరునిగా, మీ సేవకుడిగా నేను ఉంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మహిళలకు సముచితమైన స్థానం, ఆ కుటుంబము మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం, రాష్ట్రం సంతోషంగా ఉంటే ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ఈ రాబోయే 4 సంవత్సరాల్లో దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. కనుక దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు కోరుతూ 5 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేశాం మీకు మహిళా సంఘ మీటింగులు పెట్టుకోవడానికి. ఇంకా 5 కోట్ల రూపాయలతో మన గన్పూర్ మండలంలో కుందూరుపల్లి గ్రామంలో అదేవిధంగా స్కూల్ పక్కన నర్సింగ్ కాలేజీకి 3 ఎకరాలు ఇచ్చాం. 26 కోట్లతో ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను నర్సింగ్ కాలేజీ తెచ్చా. మన పిల్లలు చదువుకోవడానికి ఈ సంవత్సరం 60 మంది పిల్లలు ప్రభుత్వం ఏదైతే బిల్డింగ్లో మెడికల్ కాలేజ్ పక్కన ఈ సంవత్సరం చదివిస్తున్నాం. ఆ 26 కోట్లతో ఆ బిల్డింగ్ కట్టడమే కాకుండా 5 కోట్ల రూపాయలతో మీ ట్రైనింగ్ సెంటర్ కొరకు కానీ, మీటింగ్స్ కొరకు కానీ మన మండలంలో 5 కోట్ల రూపాయలతో ఇంకో బిల్డింగ్, 2వ బిల్డింగ్ కూడా మంజూరు చేశానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ఎంఆర్ఓ గారు దయచేసి ఒక 20 గుంటల భూమిని అలాట్ చేస్తే మీరు వెంటనే ఆ బిల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. దయచేసి నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆ 20 బిల్డింగ్లు కలెక్టర్ గారు పంపి పర్మిషన్ ఇప్పిస్తే ఆ బిల్డింగ్ స్టార్ట్ చేపిద్దామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఇంకా కూడా గ్రామాలలో నేను ధర్మరావుపేట కానీ, చెల్పూర్ కానీ, అదేవిధంగా కొండాపూర్ కానీ చాలా గ్రామాలలో మీరు బుక్కులు చెట్ల కింద గద్దెల కాడ కూర్చొని మీ బుక్కులు రాస్తుంటారు. మీకు గ్రామాలలో 78 గ్రామాలలో మహిళా సమైక్య బిల్డింగులు నాకు వచ్చే నిధి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున 78 గ్రామాలలో ఇచ్చాను. మీ గ్రామాలలో ఇంకా స్థలం ఉంటే, మీరు స్థలం ఉన్నది మాకు 1 గుంట భూమి ఉందని మాకు చెప్తే ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నాం, ఇంకా స్థలం ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే మహిళా సమైక్య బిల్డింగ్ల కొరకు 1 గుంట 2 గుంటలో వాళ్ళకి ఇవ్వండి. నేను 10 లక్షల రూపాయలతో మీకు భవనాలు కూడా ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఈ వడ్డీ లేని రుణంతో మీరంతా కూడా ఎదగాలని, ఎవరైతే మనం వెనుకబడి అప్పుల పాలై సంఘ సభ్యురాలు దివాలు తీసి కుటుంబ బాధలతో, ఇతర బాధలతో ఇబ్బంది పడుతుంటే సమాంతరంగా ఆ సభ్యురాలని పైకి తీసుకొచ్చే బాధ్యత సంఘం లీడర్ పై ఉండాలని, వివో పై ఉండాలని, మండల సమైక్య ఆదుకోవాలని, జిల్లా సమైక్య ఆదుకోవాలని, ఈరోజు జిల్లా కలెక్టర్తో పాటు నేను ప్రభుత్వం కూడా ఆదుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పేదవాన్ని తీసుకురావాలి, ఉన్నవాళ్ళు ఎదగడం కాదు, పేదవాళ్ళను సమాంతరంగా మనతో పాటు వాళ్ళు సమాజంలో మంచిగా బతికే విధంగా సోదరిమణులు ఉండాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ గణపురం మండలంలో మీరు ఒక్కసారి గణపురం కట్ట మీదకి పోండి. ఒక 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ వేశాం. అదేవిధంగా ఒక
20-30 లక్షల రూపాయలతో మంచి బోట్లు వేస్తున్నాం ఒక నెల 2 నెలల్లో. అదేవిధంగా ఒక మంచి రెస్టారెంట్ కూడా 1 కోటి రూపాయలతో కడుతున్నాం. రెస్టారెంట్లు కట్టి అదేవిధంగా గెస్ట్ హౌజులు కూడా మంచి షూట్లు హైదరాబాదు రామప్పను మరిపించే విధంగా ఒక 6-7 గెస్ట్ హౌజులు కూడా చెరువులోనే కట్ట మొదట కట్టించేసి ఒక టూరిజం ప్లేస్గా గణప సముద్రం చెరువును చేయాలని 9 కోట్ల రూపాయలు తెచ్చాను. 5 కోట్లతో రోడ్ వేసాం, 9 కోట్లతో అదేవిధంగా మరి గెస్ట్ హౌజులకు తెచ్చాం. టూరిజం నుంచి కూడా 2.5 కోట్ల రూపాయలు తెచ్చి 3 బోట్లు వేసి ఆ బోట్లలోనే మీ బంధువులు వచ్చినా ఎవరన్నా 21st డే కానీ బర్త్డే కానీ చేసుకోవాలన్నా మీరు భోజనం వండుకొని అట్లా 100 మంది చెరువులోనే ఒక 3-4 గంటలు ఫంక్షన్ చేసుకునే విధంగా చేయబోతున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సింగరేణి కార్మికులు 6,000 మంది ఉన్నారు. జెన్కో కార్మికులు 6,000 మంది ఉన్నారు. అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు 10,000 మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి జెన్కో ఉద్యోగికి 3 లక్షలు వస్తున్నాయి. సింగరేణి కార్మికునికి కూడా 1.5 లక్ష వస్తుంది. 3 లక్షల ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు తిరిగి రావడానికి ఎంజాయ్ చేయడానికి టూరిజం ప్లేస్ లేదు. బుగులోని జాతరకు 150 లక్షలు తెచ్చాను. మెట్లు వెడల్పు కొరకు పాండవుల గుట్ట 50 లక్షలు ఇచ్చాం. మైలారం గుహలకు కూడా 50 లక్షలు ఇచ్చాం. గణప సముద్రం చెరువుకు 13 కోట్ల రూపాయలు తెచ్చాం. అదేవిధంగా కోటగుళ్లకు 2 కోట్లు తెచ్చాను. రెడ్డి గుడి కూడా మేము ఆలోచన చేసి దాన్ని కూడా అభివృద్ధి చేసి ఇటు ఈ బెల్ట్ అంతా తిరుగుతూ నాపాక నుంచి మొదలుపెట్టి కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామికి కూడా మన ప్రాంత ఆరాధ్య దైవం. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి గుట్టల మీద బోడుల మీద ఏదో ఒక చిన్న గుట్ట మీద వెలుస్తాడు. మీరు బాగా చూడండి. ఈరోజు కొమ్మాలకు పోయినా అదేవిధంగా యాదగిరి గుట్టకు పోయినా మీరు అదేవిధంగా ధర్మపురి పోయినా ఒక గుట్ట మీద ఉంటాడు. కానీ భారతదేశ చరిత్రలో 3000 సంవత్సరాల క్రితం వెలిసిన కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి నేల మీద వెలిశాడు. నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యేటప్పుడు కూడా నా నామినేషన్ పెట్టా. మీ అందరి దీవెనలతో గెలిచారు. అదేవిధంగా నా వెంట్రుకలు ఆడ తీశాం. మా నాయన మా తాత ముత్తాతల వెంట్రుకలు కూడా తీశారు. మీరు హోలీ పౌర్ణమి అప్పుడు కూడా అందరం కూడా ఆ జాతరను దర్శించుకుంటాం. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా, రేవంత్ అన్నకి, అన్న ఈ దేవుని దండం పెట్టుకోను ముఖ్యమంత్రి అవుతావని. పాదయాత్ర ముందు వచ్చాడు, ఆ దేవుని దండం పెట్టుకున్నాడు, పాదయాత్ర మొదలు పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నేను ఎమ్మెల్యేగా అయినా. ఈ దేవునికి డబ్బు ఇవ్వమంటే 12 కోట్ల 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ 12 కోట్ల 15 లక్షల రూపాయలతో మొన్న దేవుని దగ్గరికి పోయిన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఓలికి పోయిన వాళ్ళు మా అక్కలు ఎవరు పోలే. గోడలు గిట్లా ఏమన్నా మారినాయా? రోడ్లు గిట్లా రోడ్లు వెడల్పు చేశాం, చుట్టూ కాంపౌండ్ చేశాం. 4వ తారీఖు నాడు గర్భగుడి మండపం తీస్తున్నాం. మొత్తం ఆ గుడికి 12 కోట్ల 15 లక్షలు తెచ్చి ఉదయం ఇవాళ 7 గంటలకు పోయి 2 కోట్ల రూపాయలు మళ్ళీ టూరిజం నుంచి తెచ్చి ఆ టూరిజంలో శంకుస్థాపన చేసి బాగిరితిపేట నుంచి కొడవటంచ బుద్ధారం మీదకి వెళ్ళి 50 కోట్ల రోడ్ వేస్తున్నాం ఆ కొడవటంచ నరసింహస్వామి. అదేవిధంగా ఈ రోడ్ల అభివృద్ధి 1 సంవత్సరంలో మీకు అన్ని కూడా వెడల్పు అవుతాయి. గణపురం నుంచి ధర్మరావుపేటకు రోడ్ కానీ డబుల్ రోడ్ 2 కోట్లతో తెచ్చా. సీసీ రోడ్ అదేవిధంగా ఆ ఆర్చ్ నుంచి కోటగుళ్ళకు కూడా 2 కోట్లు ఇచ్చాం. వచ్చే సంవత్సరం నాటికి పనులు కూడా పూర్తి చేస్తాం. 2 కోట్లే కాకుండా ఈ గణపురం మండల కేంద్రాన్ని గణపురం మత్తడి నుంచి కొత్త వరకు 18 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్ వేసి సెంటర్ లైటింగ్ వేయబోతున్నాం. అదేవిధంగా జంగాలపల్లి నుంచి గాంధీనగర్ వరకు కూడా ఇంకో 30 కోట్ల రూపాయలతో 4 లైన్ కూడా ప్రతిపాదనలు పంపాం. అది కూడా మంజూరు కాబోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా కానీ రోడ్లు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయని తెలియజేయడానికి మీకు విషయాలు చెప్పాను. దుబాయ్కి పోయాను నేను ఒకసారి మొన్న. ఆడ ఏమీ లేదు, కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెడుతున్నారు తిరిగి వచ్చి. మనం ఈరోజు పాండవుల గుట్ట, బుగులని జాతర, కొడవటంచ, నాపాక టెంపుల్, మైలారం గుహలు చూసి, ఈ కోటగుళ్ళు చూసి, గణపురం చెరువు చూసి, రెడ్డిగుడి చూసి, లక్నవరం చూసి ఒక టూరు
టూరిజం ప్లేస్ అయ్యే విధంగా ఈరోజు ఒక మంచి ట్రాన్స్పోర్టేషన్ తోని అన్ని ప్రాంతాలు ఈ ప్రాంతం అంతా డెవలప్ అయ్యే విధంగా రోడ్ల సౌకర్యం కొరకు 4 లైన్ వేయించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక మహిళా సోదరి మనులు మేము నేషనల్ హైవే మీద ఇప్పించేటువంటి మీ బంకు స్థలం కూడా 3-4 కోట్ల రూపాయలు అవుతుంది. ఆడ బంకు ఓపెన్ గా అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కాగానే అదే గుట్ట మీద దాదాపు 200 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారిని అడిగా ముఖ్యమంత్రి మంత్రులు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే రేవంత్ అన్న నాకు కూడా ఇవ్వాలని చెప్పి కొట్లాడి 200 కోట్లు తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాల పిల్లల కొరకు ఒక్కొక్క భవనం 25 కోట్ల రూపాయలతో మంచి హాస్టళ్లు హైదరాబాద్ వరంగల్ ను మరిపించే విధంగా మన రాబోయే చదువుకునే పిల్లలకు అక్కడ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో భవనాలు కూడా కట్టించబోతున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోటీ ప్రపంచంలో నిన్న మధ్యాహ్నమే ఉడికా అసెంబ్లీలో మాట్లాడా చాలా గ్రామాలున్నాయి, మాకు పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా మాకు టూరిజం ప్లేస్ కు నిధులు ఇవ్వాలి, మా ప్రాంతానికి అభివృద్ధి కావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి సాయంత్రం ఉరికొచ్చి రాత్రి రోజు 1 గంట 2 అయినా కూడా ఈ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి సమస్యలలో నిమగ్నమై మీ సేవకుడిగా పనిచేస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కాకముందు నాకు కొద్దిగా రిలీఫ్ ఉండే, ఎమ్మెల్యే అయిన తర్వాత 6 నిమిషాలకు పనిచేయాలని ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ గా చేయాలని ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి పోయి వాళ్ళను విసిగించి నిధులు తేవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లిలో ఉన్న హాస్పిటల్లో నేను ఎమ్మెల్యే కాకముందు కనీసం ఒక వెంటిలేటర్ లేదు, మార్చూరులో ఏసీ లేదు, అదేవిధంగా ఒక సర్జరీ లేదు, డెలివరీస్ లేవు. ఓపీ చూసేటోళ్ళు 1 నుంచి 3 మంది ఉండేది. ఇలా ఓపీ కేసులో 150 నుంచి 200 మందికి రోజు చూస్తున్నారు. సర్జరీలు 100 మందికి అవుతున్నాయి నెలకు. వెంటిలేటర్లు కూడా 32 లక్షలు పెట్టి వెంటిలేటర్లు కూడా ఇప్పించాను. ఆ 32 లక్షలు కూడా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కు మాట్లాడి ఫ్రీగా 32 లక్షలు పెట్టి వెంటిలేటర్లు ఇప్పించా. ఎవరైనా మందు తాగిపోయినా యాక్సిడెంట్ అయినా అవి పైపుతో నొత్తితే మన చెయ్యి పైపు ఆగితే వాని మొస్సాగుతుంది, ప్రాణం పోతుంది. కనుక వెంటిలేటర్లు ఇప్పించి అనిస్థీషియా చీఫ్లను పెట్టి ఈరోజు ఒక 203 పోస్టులను ముఖ్యమంత్రితో మాట్లాడి డాక్టర్లను పెట్టి హెల్త్ మినిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి 4th ఫ్లోర్ లో 14 కోట్లు పెట్టి లిఫ్ట్ పెట్టి అదే విధంగా మంచాలు పెంచి ఈరోజు వైద్యం ఇక్కడ హైదరాబాద్ వరంగల్ లో జరిగే వైద్యం ఈడ గుండె గాని కార్డియా న్యూరాలజీ నెఫ్రాలజీ సర్జరీ గైనిక్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు ఇవ్వాలని బడ్జెట్ లో పెట్టి కొత్త పోస్టులు కూడా తీసుకురాబోతున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిటీ స్కానింగ్ మిషన్ 3 కోట్లు పెట్టి తెస్తున్నాం. అదే విధంగా 11 కోట్లు పెట్టి ఒక ఎంఆర్ఐ మిషన్ తెస్తున్నాం. ఆ 5,000 రూపాయలు టెస్ట్ అవుతుంది. వరంగల్ పోతే పైసలు లేనోడు మందులు రాయి సార్ డాక్టర్ అని చెప్పి మందులు రాసుకొచ్చి రోగ నిర్ధారణ కాక చచ్చిపోతున్నాడు. పైసలు ఉన్నోడు ఈరోజు డబ్బులు ఎక్కువై టైంకు ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారు. కనుక ఈ రోజు బ్లడ్ బ్యాంక్ పెట్టి రెడ్ క్రాస్ బిల్డింగ్ ఒక 50 లక్షలు ఇచ్చి ఓపెన్ చేస్తున్నాం. హాస్పిటల్లో సింగరేణిలో కానీ జెన్కోలో కానీ 140 హాస్పిటల్లో కూడా అన్ని డాక్టర్లను పెట్టి వైద్యం ఇక్కడ అన్ని రకాలుగా చికిత్స చేయించే విధంగా ఉచితంగా అందించే కొరకు మీకు కృషి చేస్తుంది. అంతేకాకుండా మా ఆడబిడ్డలకు మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అసెంబ్లీకి బస్సులు ఎత్తించుకొని ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారంగా మీరు కొండగట్టు పోయినా యాదగిరి గుట్ట పోయినా మేడారం పోయినా హైదరాబాద్ చదువుకునే విద్యార్థులు పోయినా మీ తల్లిగారింటికి పోయి అత్తగారింటికి వచ్చేదాకా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే విధంగా మీ ఇంట్లో కరెంటు 200 యూనిట్ల కరెంటును కూడా ఫ్రీగా ఇస్తున్నామా లేదా? రానోళ్ళు చేయలేదండి ఒక్కసారి. 200 యూనిట్ల కరెంటు మాఫీ కానోళ్ళు చేయలేదండి ఒక్కసారి. వచ్చిన వాళ్ళు మీకు వస్తలేదమ్మా? ఎందుకు వస్తలేదు? ఒక నిమిషం అమ్మా కూర్చో. మీరు రేపు ఎంపీడీఓ దగ్గరికి పోయి దరఖాస్తు పెట్టండి. దానికి యాప్ ఇస్తున్నాం. యాప్ వచ్చినప్పుడు మీ దరఖాస్తును ఆన్లైన్ చేస్తారు, మీకు ఎంట్రీ అవుతుంది.
మీకు కూడా ఫ్రీగా 200 యూనిట్ల కరెంట్ వస్తుందమ్మా. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్నాం. ఆ 200 యూనిట్ల కరెంటుకు 280 కోట్లు కడుతున్నాం. ఈ బస్సు ఫ్రీ కొరకు 400 కోట్లు ఆర్టీసీ కడుతున్నాం. 500 సిలిండర్ కొరకు 180 కోట్లు కడుతున్నాం కంపెనీలకు. అదేవిధంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. మీరు 10 లక్షల ఆరోగ్యశ్రీలో రాని ఏదైతే ఆరోగ్యశ్రీ రాకపోతే మీరు డబ్బులు పెట్టి చికిత్స చేయించుకుంటే నేను ఎమ్మెల్యే తర్వాత 7,800 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు అందించాం. సీఎం రిలీఫ్ చెక్కు 7,800 కాకుండా ఇంకా డబ్బులు పెట్టుకోలేని ఆరోగ్యశ్రీలో రాని కేసులు ఏమైనా ఉంటే నిమ్స్ హాస్పిటల్ పోయి నా దృష్టికి తీసుకురండి, ఎస్టిమేట్ తెస్తే అది 1,00,000 నుంచి 10-20 లక్షలైనా ముందే ఎల్ఓసి ఇప్పించి మీకు ఉచితంగా మీ సర్జరీ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 21,000 కోట్లు భారతదేశ చరిత్రలో మొదటి సంవత్సరమే రుణమాఫీ చేశాం. ఈరోజు మీకు రేషన్ కార్డు లేని వారందరికీ కూడా ఈ నెలలోనే 30 రోజులలో మీకు రేషన్ కార్డులు ఇస్తాం. మీకు దొడ్డు బియ్యం ఇస్తే 6 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ బియ్యం మహారాష్ట్ర వాళ్ళు కొనుక్కొని పోతున్నారు. వాడు 30 రూపాయలకు అమ్ముతున్నాడు. కనుక ఈ బియ్యం అన్ని వృధా అవుతారని నేను ఎమ్మెల్యే కాగానే ఒక 28 లారీలు పట్టించిన ఎస్పీ కలెక్టర్కి చెప్పి, కానీ కంట్రోల్ అయితే లేదు. ముఖ్యమంత్రి గారికి చెప్పా, మంత్రులకు చెప్పా, ఆలోచన చేసి దీనికి మార్గం ఒకటే అని చెప్పి ఉగాది రోజు మీకు సన్న బియ్యం ఇవ్వబోతుంది ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు సన్న బియ్యం ఇస్తే ఇక అమ్ముకోరు, వాళ్ళు తింటారనే ఉద్దేశంతో ప్రతి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇస్తాం. మీ మనమడు మనమరాలు కోడలు వస్తే ఆ కార్డులో ఎంట్రీ చేసి రేషన్ కూడా పెంచుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక అదే కాకుండా భూమి లేని నిరుపేదలు ఎవరైతే భూమి ఉన్నోళ్ళకి పాస్బుక్లు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా కూడా ఇస్తాం. సన్నబడ్లు పండించే వారికి బోనస్ 500 ఇచ్చాం. ఇంకా కొంతమందికి రావాలి. ఈ 31వ తారీఖు వరకు అందరికీ వేపిస్తాం. ఎందుకంటే మన గణపురం రామప్ప చాలా లేటుగా వేస్తా అంటాం. ఆ లేటు విధానాన్ని మానుకోవాలి. వర్షాలు మీద వస్తుంటే ఆఖరికి తిన్నోడు అంత వచ్చినాక ఏమైతే దేవి ఏదో బుక్కెట్ దిరిబిడ్డ అని పెడతారు. కనుక మనం ఆఖరికి పంటలు వేస్తుంటాం. కనుక బోనస్ పైసలు మన జిల్లాలో ఒక 10 కోట్లు ఆగినాయి. నేను ముఖ్యమంత్రికి చెప్పి ఆ 10 కోట్ల రూపాయలు కూడా 31వ తారీఖులోపు 500 బోనస్ కూడా వేపించి రైతుల ఖాతాలో వేపిస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ధరణి పేరుతో పట్టాలు కాక బ్యాంకులో పోతే రుణం రాక, మనం ఏదన్నా రోడ్డు యాక్సిడెంట్ చనిపోతే రైతు బీమా రాక, అదేవిధంగా రైతు భరోసా రావడం లేదు. ధరణిని రద్దు చేశాం. భూభారతి తీసుకొచ్చాం. మళ్ళా ఊరుకో పనివారిని పెడుతున్నాం, బీఆర్ఓలను పెడుతున్నాం. పానిలో మీ పేరు ఉన్నదా లేదా, పట్టాలో మీ పేరు వచ్చిందా లేదా, అమ్మినోడి పేరు తీసేసి కొన్నోడి పేరు రాసి మీకు రైతు భరోసా పట్టా పాస్ పుస్తకం ఇచ్చి ఆ బుక్తోని బ్యాంకులో పోతే మీకు రుణం వచ్చే విధంగా, అదేవిధంగా ఏదన్నా ప్రమాదంలో చనిపోతే బీమా వచ్చే విధంగా, అదేవిధంగా రైతు భరోసా 5,000 బదులు 1,000 పెంచి 6,000 రూపాయలు కూడా ఇస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా 3-4.5 లక్షల ఇండ్లు పేదలకు ఎవరైతే అనగారిన అట్టడుగునున్నటువంటి కిరాయి కుండి మట్టి గోడలతో కూలి ఇబ్బంది పడుతున్నారో ఈ గణపురం చెరువు కింద కూడా బొడ్డనవాడ కానీ ఎస్సీ వాడ కానీ చెరువు ముంగడ మత్తడి పడగానే ఆ ఇళ్ళని తీసుకొచ్చి పల్లె బుబ్బో పెడతాం మనం వారం రోజులు. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు నీట మునిగని గ్రామాల్లో కట్టిస్తాం. నిరుపేదలందరికీ సంవత్సరానికి నాకు 4,000 ఇండ్లు వస్తాయి. ఈ 4 ఏళ్లలో 20,000 ఇండ్లు ముఖ్యమంత్రితో అడిగి పేదలందరికీ కూడా నియోజకవర్గం అందరికీ కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాజకీయంగా ఈ మండలం నుంచి నా పుట్టిన బిడ్డను మీ ఎమ్మెల్యే నాకు అవకాశం వచ్చింది. ఎవరు చేయని విధంగా కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి గాని ఈ గణపురం మండలం కానీ భూపాలపల్లి నియోజకవర్గంలోని 8 మండలాలను భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతా. దానికి ముఖ్యమంత్రి గారు బాగా నాకు సన్నిహితుడు. మంత్రుల దగ్గర పోయి కూర్చొని నాకు వేరే వ్యాపారం లేదు. ఎన్నికల ముందు చెప్పిన ఎన్టీఆర్ విగ్రహం ముందు పేదోని కష్టమే నా వ్యాపారం, నియోజకవర్గ సమస్యలే నా వృత్తి.
మట్టిలో కలిసేదాకా అదే నా వృత్తి వ్యాపారం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కలెక్టర్లు తప్పు చేసినా, ప్రిన్సిపల్ సెక్రటరీలు తప్పు చేసినా, నా పక్కనున్న కార్యకర్త తప్పు చేసినా, ఉద్యోగాలు ఇప్పిస్తా అని భూపాలపల్లిలో డబ్బులు వసూలు చేస్తే ఖమ్మం జైల్లో 4 పెట్టించా. నిజాయితీగా ₹1 లంచం లేకుండా పాస్బుక్లు కానీ, పరిపాలనలు కానీ, వడ్డీ లేని రుణాన్ని కానీ, మీకు పెట్రోల్ బంక్ అందించడం కానీ, అదేవిధంగా మీకు సోలార్ పవర్ ప్లాంట్ కొరకు స్థలం ఇప్పించి ప్రభుత్వం నుంచి సహకారం చేసే కొరకు కానీ, ప్రభుత్వ పథకాలలో నిజాయితీగా అవినీతి లేకుండా మీ సత్తన్న సేవకుడిగా ఎల్లప్పుడూ ఉంటాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నాకు ఇంకా 30 ఇనాగ్రేషన్లు ఉన్నాయి. అయినా ఈ విషయాలన్నీ మీరు చెప్తే వంటాడుకున్న కారణం, పరిగిపోయిన కారణం, మీటింగ్లు పెట్టుకున్న కారణం, ఈ ముచ్చట్లన్నీ చెప్పి ప్రభుత్వం గురించి చెప్తారని ఇంతసేపు మాట్లాడుతున్నా. కనుక ఒక్కొక్క మా సోదరిమణి, అక్క, చెల్లె ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వం మీకు అండగా మేము ఉంటాం, నిజాయితీగా పనిచేస్తాం. మాకు ఎమ్మెల్యేలమని కొమ్ములచ్చి విర్రవీగం, భూమి మీద నడుస్తాం. తప్పు చేసినోడిని మెప్పిస్తాం, తప్పును ఒప్పు చేసి నిజాయితీగా ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా పరిపాలనను మీ ముందుకు ఉంచుతామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ విషయాలని మీరందరూ, మా ఆడబిడ్డలందరూ ఆలోచన చేయండి. రాబోయే 4 సంవత్సరాలలో మీకు చెప్పిన దానికంటే రెట్టింపుగా ఈ ప్రభుత్వము పనిచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేపు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మీ దీవెనలు, మేము పెట్టిన మనుషులను మాకు దీవిస్తే ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో మిమ్మల్ని భుజాల మీద మోసి, మా ఆడబిడ్డలు 30 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నా లేకున్నా నన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు 14లో, 18లో, 23లో ఈ మండలంలో నాకు మొదటిసారి 5,000, 7,000, మొన్న 11,000 మెజార్టీని ఇచ్చినటువంటి ఈ మండలం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం ఉన్నంత వరకు మర్వం. నిజాయితీగా పనిచేస్తాం. ఎంతటి వాడినైనా నియోజకవర్గం కొరకు అడ్డొస్తే తొక్కుకుంటా పోయి అభివృద్ధి కొరకు ముందుంటా, మీకు సేవకుడిగా పనిచేస్తా అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ విషయాలని రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం, మీ సహకారం ఆడబిడ్డలది ఉండాలి. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అంటాడు, మా అక్కలుంటే చాలు, మా అన్నలు తమ్ముళ్ళు ఏమైనా తప్పు చేసినా ఓట్లప్పుడు 2,000కో, 5,000కో, 10,000కో, ₹1,00,000 అమ్ముడు పోయినా 1,00,00,000 మందిని నేను కోటీశ్వరులను చేస్తా, అదే నా లక్ష్యం అని ఒక పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు ఊకే మాకు చెప్తుంటాడు. కనుక మా ఆడబిడ్డలందరికీ ఈ ప్రభుత్వం సహకారం అందించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ₹10,39,760 ఒక గణపురం మండలానికి, ఒక భూపాలపల్లి జిల్లాకే ఇచ్చి ఒక మండలంలో ₹1,15,14,559 ఒక మండలంలోనే వడ్డీ లేని రుణం ఇప్పించాం. ఇంకా డాక్రా సంఘాలు పెంచండి. 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు మీకు చేయడం జరిగింది. ఇంకేదన్నా ప్రమాదవశాత్తు అటు ఇటు పోయేటప్పుడు చనిపోయినా మా ఆడబిడ్డలందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వము చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఈ ప్రభుత్వము PDDRDA గారు కానీ, అసిస్టెంట్ కలెక్టర్ కానీ, మేము కానీ అందరం నిజాయితీగా పనిచేస్తున్నాం. మరి ఇవాళ ఆదివారం అయినా మా విజయలక్ష్మి గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు మరి హైదరాబాద్ పోయేది ఉన్నా కూడా మా అక్కలను, చెల్లెలను కలుసుకుందాం. మాతో ఈరోజు ఉదయం 6:30-7 గంటల వరకే కొడవటంచకొచ్చి మాతో పాల్గొని ఈరోజు పొద్దంతా తిరుగుతున్నారు. నిత్యము ఆదివారం దొరకంగానే రేగొండ మసీద్కి వచ్చా, ఇఫ్తార్ ఇచ్చా, ఇవాళ పొద్దంతా పెట్టుకున్నాం. రాత్రి 11 వరకు, సాయంత్రం మళ్ళా కలెక్టర్, ఎస్పీతోని భూపాలపల్లిలో ఇఫ్తార్ పాల్గొని రాత్రి 1 గంట దాకా మీతో ఉండి తెల్లారి మళ్ళీ అసెంబ్లీకి పోయి మళ్ళీ 27వ తారీఖు వచ్చి 6 నిమిషాలు 360 రోజులు, రోజుకు 18-20 గంటలు పనిచేస్తున్నాం. నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఉంటున్నాం. కనుక దాన్ని రాబోయే రోజుల్లో మీరందరూ అర్థం చేసుకుని ప్రభుత్వానికి మీ సహకారాన్ని, మీ దీవెనను, మీ ఆశీర్వాదాన్ని ఉంచమని 2 చేతులు జోడిస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మళ్ళొకసారి మన గౌరవ ఎమ్మెల్యే సార్ అందరికి కూడా మన కృతజ్ఞత చెప్పాలి. మన కాశీ తరఫున గట్టిగా కొట్టాలి చెప్పండి దయచేసి. అలాగే సార్, మన వడ్డీ లేని రుణాలు మన 6,91,00,000 మీ ద్వారా మన మహిళలకు అందజేయవలసిందిగా కోరుతున్నాం సార్.
महीने के बाद नया पेंशन आता प्रॉब्लम है कुछ जाग्रत्ता ఇప్పుడు ఈ 6 కోట్లలో హైయెస్ట్ బెనిఫిట్ అయిన గ్రూప్ వచ్చేసి 36,000 రూపాయలు. 36,000 రూపాయలు బెనిఫిట్ అయినారు. ఇప్పుడు మీరు కట్టిన వడ్డీ మీకు తిరిగి ఇస్తున్నాము. 36,000 రూపాయల వడ్డీ రిటర్న్ ఇస్తున్నాం మీకు. ఇప్పుడు అందరూ కూడా మన గవర్నమెంట్కి ఒకసారి మన కృతజ్ఞత తెలుసాలి. మన గవర్నమెంట్ మన మహిళల పట్ల ఇంత చూపిస్తుంది. మన గౌరవ ఎమ్మెల్యే సార్ మనకు అహర్నిశలుగా అందుబాటులో ఉన్నారు సార్. చిన్న సబ్మిషన్ సార్, మా మహిళలు మీకు కొంత చిరు సన్మానం చేస్తారు సార్. ఒకటి సార్ మా జిల్లా సమాఖ్య మండల సమాఖ్య ఎందుకంటే సార్ నగరంపల్లి సార్ ఒక్కటి మన మహిళా అధ్యక్షులు కూడా మీకు చిన్న సమయం లేదమ్మా అమ్మా సార్ ఒక్కసారి జిల్లా సమయం సార్ మన భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ బ్యాంక్ లింకేజ్లో మన వాళ్ళ అద్భుతమైన ప్రతిభ ఉన్నారు సార్ మన మండల గణపూర్ మండల సార్ మన కాదు ఒక్క ఫోటో సార్. మన వాళ్ళు 100% కంటే ఎక్కువ బ్యాంక్ లింకేజ్ చేస్తారు సార్ టైం లోపల. మన ఏపీఎం ఒక్క మీ ఫోటో సార్ ఒక్కసారి దయచేసి మన కాన్స్టిట్యూషన్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ మనకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి అన్ని రకాల చేదోడుగా వాదోడుగా ఉండి ఈ కార్యక్రమంలో సార్ మనకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ మీటింగ్ హాజరైన గౌరవ ఎమ్మెల్యే సార్కి, గౌరవ హరిశగైట మేడంకి, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, అలాగే మన పాత్రికేయ మిత్రులకు, ఈ సమావేశానికి వచ్చిన మహిళలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపు. దయచేసి అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేయాలమ్మా. ఇది గ్రామాలలో ఉగాది రోజు సంబరాలలో వడ్డీ లేని రుణాలు 10 లక్షల ప్రమాద బీమా, జీవిత బీమా 2 లక్షలు, అలాగే